దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి ఈ విధంగా మిమ్మల్ని కలవడానికి, మీతో వాక్యం పంచుకోవడానికి ప్రభు కృప చూపించారు. అనుదినము మీరు వింటున్న ఈ వాక్య పరిచర్యకి మంచి స్పందన ఇస్తున్నందుకు, మంచి కామెంట్స్ ఇస్తున్నందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈ వీడియోను మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. సరే, ఈ సమయంలో దైవ వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుండి ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాము. చూడండి, నేను చదువుతున్నాను, దయచేసి మీరందరూ కూడా బైబిల్ తెరవమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ దేశమందు పరవాసువై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. దేవాతి దేవుడు, ప్రభువుల ప్రభు మాట్లాడుచున్నటువంటి మాటలు. తండ్రి అయినటువంటి అబ్రహామును దేవుడు పిలిచాడు. నిన్ను, నీ సంతానమును నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. అలాగే అబ్రహాము సంతానమైనటువంటి ఇసాకును ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఈ ఇసాకు పరవాసే ఎక్కడ ఉన్నాడు అంటే ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నాడు. దేవుడైనటువంటి యెహోవా మాట్లాడుచు ఇషాకుతో చెప్తున్నాడు, ఈ దేశమందు పరవాసమై ఉండుము, నేను నీకు తోడై ఉన్నాను. ఒక విషయాన్ని జ్ఞాపకం చేద్దాము. దేవుడు నీకు, నాకు, మనకు తోడై ఉంటే భయపడవలసిన అవసరత లేదు, దిగులు పడవలసిన అవసరత లేదు, చింతపడవలసిన అవసరత లేదు, బెంగ పడవలసిన అవసరత లేదు. ఎందుకు అంటే మనం నమ్ముకున్న దేవుడు, నిన్ను రక్షించిన దేవుడు, నీకు తోడై ఉంటానని చెప్పిన దేవుడు సామాన్యమైనటువంటి వాడు కాదు. రాజు సొలొమోను అంటాడు, ఆకాశ మహా ఆకాశములు పట్టజాలని ఉన్నతమైన దేవా అని ప్రార్థన చేస్తాడు. యెహోషాపాతు అంటాడు, 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినప్పుడు ఆయన అంటాడు, ఇదిగో ఈ సృష్టి అంతయు కూడా, ఇదిగో ఎంత గొప్ప వాడివో, ఈ సృష్టి అంతట మీద ఏలుబడి చేసే దేవుడివై ఉన్నావు అని యెహోషాపాతు రాజు అంటాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుని, నిన్ను ఎదిరించుటకు ఎవరికి శక్తి సరిపోతుంది అని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన గొప్పతనాన్ని యెహోషాపాతు చూశాడు. ఆ గొప్పతనాన్ని రాజు సొలొమోను చూశాడు. అందుకనే ఆయన పెద్ద దేవుడిగా చూశారు, గొప్ప దేవుడిగా చూశారు. ఇప్పుడు అబ్రహామును పిలిచినప్పుడు, నేను నీ సంతానానికి ఆశీర్వాదాన్ని ఇస్తాను, నీ సంతానము ఆకాశ నక్షత్రం వలె చేస్తాను, నీ సంతానాన్ని ఇసుక రేణువులంతా గొప్ప సమూహముగా చేస్తాను అని చెప్పినటువంటి ఆ దేవాతి దేవుడు ఇప్పుడు అబ్రహాము కుమారుడైన ఇసాకును అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. ఎప్పుడైతే దేవుడు తోడై ఉంటాడో అప్పుడు ఆశీర్వాదాలు ప్రారంభించబడతాయి. నిన్ను చూసి నీ శత్రువు పారిపోతాడు, నిన్ను చూసి నీ శత్రువు దిగులు పడతాడు, నిన్ను చూసి నీ శత్రువు మరి 7 త్రోవల్లో పారిపోతాడు. ఎందుకు అంటే నీకు తోడై ఉన్నది దేవాతి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. కాబట్టి నీ రక్షణకర్త అయినటువంటి దేవుడు, నీ పోషణకర్త అయినటువంటి దేవుడు. అందుకనే ఇసాకుతో చెప్పుచున్నటువంటి మాట, ఇంకొక మాట కూడా చూడండి. ఇదే 26వ అధ్యాయంలో 12వ వచనంలో ఇలాగుంది, ఇసాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు అంటే చెప్పాడు 3వ వచనంలో, 26వ అధ్యాయం 3వ వచనంలో చెప్పాడు, నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ఆ ఆశీర్వాదము ఎలాగిస్తున్నాడు అంటే అదే దేశమందు, ఈ దేశమందు పరవాసమై ఉండమన్నాడు. ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేశాడు. ఆ విత్తనము వేయగానే ఆ సంవత్సరము 100 ఫలము పొందినట. బైబిల్లో మత్తయి సువార్తలోను, మార్కులోను, లూకాలోను ఒక మాట ఉంటుంది, ఒకడు 30 60 100 అని. కానీ ఇక్కడ ఇసాకు అయితే ఎలా ఆశీర్వాదాలు కలిగినాయి అంట, 100 ఆశీర్వాదము.
దేవుడు ఎప్పుడైతే తోడై ఉన్నాడో అతని చేతికి ఆశీర్వాదం ఇచ్చాడు. ఆ విత్తనాలని దేవుడు దీవించాడు, ఆ పొలాన్ని దేవుడు దీవించాడు, ఆ పంటని దేవుడు దీవించాడు, ఆ పశువులను దేవుడు దీవించాడు. ఇప్పుడు నీతో కూడా ఇదే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నేను నీకు తోడై ఉన్నాను, నన్ను నమ్మవా? నా యందు విశ్వాసం ఉంచావా? నేను తోడై ఉంటానని నువ్వు నమ్ముతావా? నమ్మితే ఆయన తోడై ఉంటాడు. ఆయన నీతో ఉండటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకంటే నిన్ను కన్న తండ్రి, నిన్ను పుట్టించిన తండ్రి, నీకు సృష్టికర్త అయిన తండ్రి, నీ అవయవాలన్నీ కూడా నిర్మాణం చేసినటువంటి తండ్రి. అందుకని నీకు తోడై ఉంటానంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబానికి దేవుడు తోడై ఉంటానంటున్నాడు. 100 ఫలాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. నీ ఉద్యోగాన్ని దీవించబోతూ ఉన్నాడు. నువ్వు చేస్తున్న వ్యాపారమును దీవించబోతూ ఉన్నాడు. నీ చేతి పని అంతయు కూడా దీవించబోతూ ఉన్నాడు. ఎందుకంటే ఇసాకుని దీవించిన దేవుడు, ఇసాకును ఆశీర్వాదిస్తానని చెప్పినటువంటి దేవుడు. అలాగే నీ కుమారుణ్ణి ఎడ్యుకేషన్లో, చదువుల ప్రకారంగా, ఉద్యోగములో, అన్ని విధాల ఆ దేవాతి దేవుడు నీకు తోడై ఉంటే ఆశీర్వాదాలు కురంభరించబడతాయి. ఆశీర్వాదాలతో నువ్వు నింపబడతావు. అందుకని అదే దేశమందు అంటున్నాడు. ఇప్పుడు మనం కూడా ఈ దేశమందు అనగా భూలోకమునందు పరవాసులు అయి ఉన్నాం. ఈ పరవాసులైనటువంటి మనము మనకిచ్చిన ఈ ఆయుష్ కాలంలో నిజమైన దేవుడు, ఏకైక దేవుడు, అద్వితీయ దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆ రక్షణకర్త అయినటువంటి ఆ దేవుని యందు మనం విశ్వాసం ఉంచితే ఆయన నిన్ను దీవిస్తాడు. నీ ఉద్యోగంలో దీవిస్తాడు, నీవు ఉన్న దేశంలోనే నిన్ను దీవిస్తాడు, నువ్వు ఉన్న స్థలంలోనే ఆయన దీవిస్తాడు. నీ భార్యను దీవిస్తాడు, నీ బిడ్డలను దీవిస్తాడు, నీ కుమారులను దీవిస్తాడు, నీ తల్లిదండ్రులను దీవిస్తాడు. ఆయన ఆశీర్వాదిస్తాడు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు. మన బైబిల్ గ్రంథం అంతట్లో కూడా వాగ్దానాలు 20,000కు పైగా ఉన్నాయి, ఆశీర్వాదాలు 20,000కు పైగా ఉన్నాయి. ఈ ఆశీర్వాదాలతో నిన్ను, నీ కుటుంబాన్ని అత్యధికంగా ఆయన దీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇసాకునే కాదు, అబ్రహాము కుమారుడైన ఇసాకునే కాదు, నిన్ను కూడా ఆయన దీవిస్తాడు, నిన్ను కూడా ఆయన ఆశీర్వాదిస్తాడు. నువ్వు నమ్ము. నీకు పొలం ఉంటే, నీకు పశువులు ఉంటే, నీకు వ్యాపారం ఉంటే, ప్రభువా ఇదిగో ఈ వ్యాపారమును లేక ఈ బిజినెస్ అంతటిని నీ చేతులకు అప్పగిస్తున్నాను, మేలైనది చేయండి, ఆశీర్వాదకరంగా మార్చండి అని నువ్వు ఎప్పుడైతే ఆ ప్రభు చేతికి అప్పగిస్తావో, ఆ పొలాన్ని ప్రభువా ఇదిగో విత్తనములు వేస్తూ ఉన్నాను, ఇదిగో ఈ విత్తనములు మీరు దీవించండి, ఈ విత్తనములు మీరు దీవించండి అని అడుగు. ఆ విత్తనములు మీరు దీవిస్తాడు దేవుడు, ఆ పొలాన్ని దీవిస్తాడు దేవుడు, ఆ పంటను దీవిస్తాడు దేవుడు, ఆ పంట దీవెనకరంగా మారుస్తాడు దేవుడు. ఎందుకో చెప్పనా? మలాకీ గ్రంథంలో ఏముందో తెలుసా? 3:10 ఉంటుంది. నీ పంటను తినివేయు పురుగును నేను గద్దిస్తానని చెప్పాడు దేవుడు. నీకు కలిగిన ప్రతి ఒక్కటి కూడా, నీకు నష్టాన్ని కలిగిస్తున్న పురుగుల్ని తీసేస్తాడు దేవుడు. నీ పంటని తినివేస్తున్న ఆ పురుగుల్ని తీసేస్తాడు దేవుడు. ఎప్పుడు అంటే ఆయన నువ్వు నమ్మినప్పుడు, ఆయన ఆశీర్వదిస్తాడని నమ్మినప్పుడు. దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను దీవిస్తానని చెప్పాడు అని నువ్వు నమ్మినప్పుడు, అప్పుడే ఈ ఆశీర్వాదాలు నీకు వర్తిస్తాయి. చూడండి, ఇంకొక మాటను కూడా నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆదికాండం 26వ అధ్యాయంలో 13వ వచనంలో, అతడు మిక్కిలి గొప్పవాడు అగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. మొట్టమొదటి మాట ఏముంది? ఈ దేశమందు పరవాసువై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. తరువాత 26:12లో ఇసాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అలాగే 13వ వచనములు ఈ విధంగా ఉంది చూడండి, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అలాగే 14వ వచనములో ఉంది చూడండి, అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. ఆ దేశములో పరవాసిగా వెళ్ళాడు. ఆ దేశంలో ఉన్న రాజు కంటే, ఆ దేశస్థుల కంటే దేవుడు 100 అందరికంటే గొప్పవాడైపోయాడు. అందరికంటే ఎక్కువగా దీవించబడుతున్నాడు. ఆ రాజు కూడా అసూయపడినట్టుగా మనం చూస్తాం. ఎందుకు అంటే
గొప్పవాడైపోతున్నాడు. ఎందుకు గొప్పవాడైపోతున్నాడు అంటే దేవుడు దీవిస్తున్నాడు, దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఈ రోజున నీవు నేను మనము మరి ఇసాకు వలె దేవునిని ఆశ్రయిద్దాం. ఇసాకు వలె దేవుడు చెప్పిన స్థలానికి వెళదాం. ఇసాకు వలె మనం లోపడదాం. అలాంటి కృపతో దేవుడు నిన్ను, నన్ను, నీ కుటుంబం, నా కుటుంబం, మనందరి కుటుంబాలకి తోడయ్యండి నడిపించునుగాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇసాకుకి ఇచ్చిన ఆశీర్వాదాలు పొలములో దీవించండి, ఆశీర్వదించండి. గొప్పగా నూరంతల ఫలాన్ని ఇవ్వండి. వారి ఉద్యోగములో, వారి వ్యాపారాలలో, వారి యొక్క నాయనా ఇదిగో తండ్రి ఎడ్యుకేషన్లో, ప్రతి సమస్యలో ఆశీర్వాదకరంగా మార్చివేయండి. ప్రతి ఆటంకాలను తొలగించివేయండి. గొప్ప కార్యములు చేయమని యేసు ప్రభువు వారి పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మనందరినీ సమృద్ధిగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.